నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. నేడు 13 ఫిబ్రవరి 2024 సంవత్సరం చారిత్రాత్మక దినం. వివేకానందుల వారి జీవితంలో ఆయన 1893 ఫిబ్రవరి 13వ తారీఖు అంటే 131 సంవత్సరం పూర్వం ఈ ప్రాంగణంలో, మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో తన జీవితంలోనే మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజు ఇది. 10వ తారీఖు ఫిబ్రవరి నుండి 17వ తారీఖు ఫిబ్రవరి ఆయన హైదరాబాద్ పర్యటన చేశారు. తద్వారా ఆయనకి ఎన్నో విషయాలు భారతదేశం గురించి, ప్రజల గురించి, సమస్యల గురించి అర్థమయ్యి ఒక ఆలోచనకు వచ్చారు, ఒక డెసిషన్కి వచ్చారు. అమెరికాకు వెళదాం, వేదాంత సందేశాన్ని నలుమూలలు ప్రచారం చేద్దాం, భారత పునర్నిర్మాణం కోసం కృషి చేద్దామని ఈ ప్రాంగణంలో ఆయన వ్రతం తీసుకున్నారు, సంకల్పం తీసుకున్నారు. ఆ ఉపన్యాసం పేరు, టైటిల్ మై మిషన్ టు ద వెస్ట్. ఎందుకు నేను పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నాను, అక్కడ చేసే ఉద్యమ కార్యక్రమం ఏమిటి? ఆ సమయంలో ఒక సన్యాసి 7 సముద్రాలు దాటి వెళ్ళడం అనేది చాలా విశేషమైంది, చాలా విరుద్ధమైంది కూడా. కొంతమంది ఒప్పుకోలేదు, పీఠాధిపతులు. సన్యాసుల సముద్రాన్ని దాటకూడదనే ఒక ఇది ఉంది, ఒక ఏమంటారు దాన్ని, ట్రెడిషన్. అయినప్పటికీ స్వామి వివేకానంద వేరే కృషి మీద, వేరే ఎఫర్ట్ మీద, వేరే ప్లాన్ మీద వచ్చి ఆయన భారతదేశ సందేశాన్ని, వేదాంతాన్ని, మన ఇతిహాస పురాణాన్ని ఆయన నలుమూలలు ప్రచారం చేశారు. ఈ చారిత్రాత్మక దినం తెలంగాణ అంతా ప్రజలకు తెలియాలి. వాళ్ళు వివేకానంద బాగా అధ్యయనం చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ నిజ జీవితాన్ని, నిజత్వాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడే గవర్నమెంట్ సహకారంతో ఈ ఆధ్యాత్మిక విలువలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించవచ్చు. క్రైమ్స్ అనేది, అరాచకత్వం అనేది, తర్వాత వేరే వేరే నెగటివ్ హ్యాబిట్స్ పిల్లల్లో ఏది ఉన్నాయో అవన్నీ న్యాచురల్గా, స్వభావంగా అది తగ్గుతాయి. పోలీస్ వల్ల లేక చట్టం వల్ల తగ్గేది కాదు. అవన్నీ లోపల నుంచి వచ్చే ఆ మంచితనం, ఆ వైభవం, ఆ దివ్యత్వం మేనిఫెస్ట్ అయితే, స్వామి వివేకానంద అంటారు, మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్ యూ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి హార్మోనియస్లీ అరేంజ్డ్ అరౌండ్ ఇట్ అంటారు. చాలా గంభీరమైన మాట ఇది, చాలా పెద్ద మాట. మనలో ఉండే ఆ ఆత్మతత్వం, దైవత్వాన్ని మేనిఫెస్ట్ చేస్తే, బహిర్గతం చేస్తే సమాజ సమస్యలన్నీ నిర్మూలం అవుతాయి. పవిత్రమైన, శుద్ధమైన, సంతోషకరమైన జీవితం, బియాండ్ పాలిటిక్స్, బియాండ్ రీజియన్, బియాండ్ కాస్ట్, క్రీడ్, అవన్నీ మళ్ళీ మనం నిర్మించవచ్చు. దానికోసం ఈ అద్భుతమైన ఒక ఇది జరిగింది ఈరోజు కార్యక్రమం. వేలాది మంది యువకులు, యువతీలు వేరే కాలేజీల నుంచి వచ్చారు, స్కూల్ నుంచి వచ్చారు, భక్తులందరూ వచ్చారు. ఈ సందేశం వచ్చే సంవత్సరం వరకు వైభవంగా, వెలుగుతో వెళ్ళి మన ప్రజల్లో, యువక యువతీల్లో జాగృతం అవ్వాలి, మంచితనం జాగృతం అవ్వాలి అని మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వివేకానందుల వారు కోరింది ప్రజాసేవ, అంటే మానవ సేవ, మాధవ సేవ. ఆయన నేర్చుకుంది ఆయన గురువు దగ్గర. వారానికి ఒక గంట సేపు ఏదో అనాథాశ్రమానికి వెళ్ళండి, అక్కడ బట్టలు ఇవ్వడం, మీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, అదంతా మంచిదే, నేను తప్పు పడతలేదు. పాఠాలు నేర్పించాలి, యోగాసనాలు నేర్పించాలి, వాళ్ళలో ఉండే స్ట్రెస్, టెన్షన్లు తగ్గించాలి. అది ఒక గంట చేసుకోవచ్చు. నీలోఫర్ హాస్పిటల్ లేక ఫీవర్ హాస్పిటల్ లేక గాంధీ హాస్పిటల్, అక్కడ వెళ్ళి పేద ప్రజలకు కొంత సేవ చేయొచ్చు. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఉండే బాధలు ఏమిటి, వేదనలు ఏమిటి, అక్కడ చూస్తుంటే మన లైఫ్ ఏమిటో తెలిసిపోతుంది, వ్యత్యాసం ఏమిటో తెలుస్తుంది. చేతన దేవకి సేవా కరో జన్మ సఫల హో జాయ్ అంటే, చేతన దేవుడు జాగృతంగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు రోగి నారాయణ, దరిద్ర నారాయణ, మూర్ఖ నారాయణ, వాళ్ళకి సేవలు అందిద్దాం. ఏ భగవంతుడి మనం శ్రీశైలం చూస్తాం, తిరుమలలో చూస్తాం, భద్రాచలంలో చూస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం. ఆ దేవుడే మనం కనుముందు కనబడితే బాధపడుతున్నప్పుడు అతనికి కొన్ని సేవలు అందిద్దాం. వారానికి ఒక గంట సేపు మీ ప్లాన్ వేసుకోండి. ఏ విధమైన ఇది లేకుండా, కష్టం లేకుండా, అసహనం లేకుండా మీలో జ్యోతి వెలుగుతుంది, వివేకానంద ఆశీస్సులు కలుగుతుంది. ఈరోజు చూసాం మన స్టేజ్ మీద చంద్రకాంత్ సాగర్ గారు 90% అంగాలయం పనిచేయటం లేదు పుట్టుకతో నుంచే. ఆయన మనస్సు ఎంత దృఢంగా ఉంది, ఆయన ప్రేమ ఎంత దృఢంగా ఉంది, దాన్ని ఆయన నిరూపిస్తున్నారు. ఉపాధిని కల్పిస్తున్నారు, ఎన్జిఓకి నడిపిస్తున్నారు, బ్యాగ్స్ అని తయారు చేస్తున్నారు, పొల్యూషన్ తగ్గిస్తున్నారు, వీల్ చైర్లో కూర్చొని. మనం ఉండే రిసోర్సెస్తో హైదరాబాద్ యువక యువతులు ఇంకా ఎంతో చేయొచ్చు. మీ రామకృష్ణ మఠంలో ఇలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, తర్వాత ఈ
సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. తెలంగాణ నలుమూలలకు వెళుతున్నాం. మీరందరూ సహకరిస్తే పిల్లలు, ప్రజలు, తల్లిదండ్రులు మేము రామకృష్ణ మఠం ద్వారా, ఈ మహబూబ్ కాలేజ్ ద్వారా ఇంకా ఎంతో చేయొచ్చు. 13వ తారీఖు ఫిబ్రవరి మీ బర్త్డే లాగా, వివేకానందుల వారి సంకల్ప దినం లాగా, వివేకానంద దినం లాగా మనం ఆచరించాలి. జనవరి 1 మనం హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం. అయితే 13 ఫిబ్రవరి వివేకానందుల వారు ప్రత్యేకంగా ఫిజికల్గా వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇచ్చిన ఉపన్యాస దినం అది. ఆయన ఆశీస్సులు కాలేజీలో ఉన్నాయి, భాగ్యనగరంలో ఉన్నాయి అని అందరూ గుర్తించాలి. అధ్యయనం చేసి స్వామీజీ ఆశీస్సులకి మనం పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తున్నాం. నేను పిఎల్ శ్రీనివాస్, చైర్మన్ మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ మఠ్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడము, ఇక్కడ మహబూబ్ కాలేజ్లో స్వామి వివేకానంద గారు 1893లో ఈ యొక్క స్థానంలో ఫస్ట్ స్పీచ్ చికాగో వెళ్ళే ముందు ఇక్కడ రావడము, ఇక్కడ స్పీచ్ ఇవ్వడము, అదేవిధంగా మొత్తం భారతదేశంలో ప్రపంచంలో తిరిగి వచ్చినటువంటి స్వామి వివేకానంద గారిది ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషం. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ 1862లో స్థాపించినటువంటి ఈ మహబూబ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో ఎంతోమంది మహానుభావులు ఇక్కడ రావడం, మహాత్మా గాంధీ కానివ్వండి, లేకపోతే ఠాగూర్ కానివ్వండి, లేకపోతే స్వామి వివేకానంద కానివ్వండి, ఎంతోమంది మహానుభావులు ఇక్కడ విచ్చేసినటువంటి, ఇక్కడ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఈరోజు రామకృష్ణ మఠ్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయడం, వాళ్ళ స్వామిలు కూడా మొత్తం
అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చినటువంటి స్వాములు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వారి సందేశం ఇచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇంకా శక్తివంతంగా చేయడానికి వాళ్ళు కృషి చేస్తామని చెప్పడం నిజంగా మాకు బాగా సంతోషంగా ఉంది. మా మేనేజ్మెంట్ తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో యువతనందరినీ కూడా యువత మహిళలు అందరూ కూడా మంచి అభివృద్ధి జరగాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే మెడికల్ ఎయిడ్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ప్రతి పౌరుడు సుఖశాంతులతో ఉండాలని ఆ స్వామి వివేకానంద వారి శక్తి మనందరికి కలగాలని చెప్పేసి ఈరోజు ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరి స్వాములకు, ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకు, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్కు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మేము మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తాము.